దేవుని సేవలో ಹಾಡು ನಾನು ತಗೊಂಡ ಸಬ್ಜೆಕ್ಟ್ ಸ್ವಲ್ಪ ಯಾಕೋ ಬಹಳ ಅಟ್ರಾಕ್ಟ್ ಆಗಿದೆ. ఇప్పుడు పాడిన పాట నేను తీసుకున్నటువంటి సబ్జెక్టు ఎందుకో చాలా దగ్గరగా ఉంది. ಬಹಳ ದಿವಸದಿಂದ ಮೊಣಕಾಲಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದೆ, ಏನ್ ಮಾತಾಡಬೇಕು ಅಂತ. చాలా దినాల నుంచి సహోదరుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏం మాట్లాడాలని. ಹಾಡು ಆಡಿದ ತಕ್ಷಣ ಗೊತ್ತಾಯ್ತು ಇವತ್ತು ಆ ಸಂದೇಶ ನಾನೇ ತಗೊಂತಾ ಇದ್ದೀನೇನೋ ಅನಿಸ್ತು. ఎందుకో ఈ దినం పాట అట్లాగా వచ్చింది, అటువంటి సందేశం నేను తీసుకుంటాననే అర్థమైంది. ಆದ್ರೆ ಪವಿತ್ರಾತ್ಮ ನಡೆಸಲಿಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గలతీయులకు 5:22 ಒಂದು ವಚನ ಮಾತನಾಡೋಣ. గలతీయులకు రాసిన పత్రిక 4:22 ಒಂದು ಮಾತ್ರ 5వ అధ్యాయం 22వ వచనం మాత్రము చదువుతున్నాను, గమనించండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ಅನೇಕರು ಮಾತಾಡಿದ್ದಾರೆ ಅಂತ ನಾನು ನೆನೆಸುತ್ತೇನೆ. ఈ విషయమై అనేక మంది మాట్లాడాలని నేను గ్రహిస్తున్నాను. అది ನನ್ನ సబ్జెక్ట్ ಬಂದು ప్రేమించాలి. అయితే ఈ వీటిలో ఉన్నటువంటి వాటిలో ఒకటి మాత్రమే ప్రేమ అనే దాని గురించి, ప్రీతిಯನ್ನು ಕುರಿತು ಮಾತಾಡ್ತಾರೆ. ప్రేమ గురించి సహోదరుడు మాట్లాడబోతున్నారు. ఈ 2 అక్షరాలు ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿದೆ ಅನಿಸುತ್ತದೆ. ఈ 2 అక్షరాలు అందరికీ తెలుసు. ప్రేమించాలి, ప్రేమించాలి అనే మాట, ప్రేమించాలి, ప్రేమించాలి అనే మాట. తెలుగులో ప్రేమించాలి అంటే కన్నడలో ప్రీతి అని. తెలుగులో ప్రేమింపబడడం, కన్నడలో అయితే ప్రీతి అని. ప్రధాన ఆజ్ఞ కూడా ಇದೆ. ఇది ప్రధానమైన ఆజ్ఞ కూడా ఉంటారు. నవ దంపతులు ನಮ್ಮ మధ్యదಲ್ಲಿದ್ದಾರೆ. నూతన దంపతులు మన మధ్యలో ఉన్నారు. ಅವ್ರಿಗೂ ಕೂಡ ಒಂದು ಎಚ್ಚರಿಕೆ ಮಾತಿರ್ತದೆ ಅನಿಸ್ತದೆ. వారికి కూడా ఒక హెచ్చరికమైన మాట ఉంటుందని నేను అనుకుంటాను. మార్కన్ పరిశోధన 12:30 మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. కేవలం కర్తను పూర్ణ హృదయంతో నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతోను ఈ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. ప్రధానమైనటువంటి ఆజ్ఞను మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకటే మాట చూసే ముందు మనం చూసినట్లయితే ఆత్మఫలము ಅಂದ್ರೆ ఆత్మఫల ప్రీతి. ఆత్మ ఫలములో ఒకటి ప్రేమ. ಯಾರು ರಕ್ಷಣೆ ಹೊಂದಿ ಮನಸ್ಸಾಂತರ ಹೊಂದಿ ಮಾರ್ಪಾಟು ಹೊಂದಿ ಕರ್ತನನ್ನು ಸ್ವೀಕರಿಸಿ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಇರುವಂತ ವಿಶ್ವಾಸಿಗೆ ಇರುವಂತ ಒಂದು ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು ಆತ್ಮಫಲ. కాబట్టి ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి సంఘ సహవాసంలో ఉండి ఆయన వైపు ఎదురు చూస్తూ ఉంటారో వారు ఫలించేటువంటి ఒక ఫలంలో ప్రేమ అనేది ఒకటే ఉన్నది. అబ్రహాము నాయుడు ಅದು ಅಂಜೂರ ಗಿಡದಲ್ಲಿರುವಾಗ ಫಲ ಇಲ್ಲದಿರುವಾಗ ಒಣಗೋಗಿತ್ತು. అబ్రహాము చెట్టు వచ్చాడు, ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఫలం కోసం ఎదురు చూశాడు, ఫలం లేదు, అది ఎండిపోవడం చేశాడు. ಆದ್ರೆ ಕರ್ತನಾದ ಪ್ರಭುವಿನ ಪ್ರೀತಿ ನಮ್ಮಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಇದ್ರೆ, అయితే ప్రభు యొక్క ప్రేమ మనలో లేనట్లయితే ನಾವು ಒಣಗೋಗ್ತೀವಿ ಅನ್ನೋದನ್ನ ನೋಡ್ತೇವೆ. మనం కూడా ఎండిపోయే వాళ్ళగా ఉంటున్నాం. ಅದಕ್ಕೆ ಇವತ್ತಿನ ಮೊದಲನೇ ಅಂಶ ಕರ್ತನ ಸಹವಾಸ ಅಥವಾ ಪ್ರಭುವಿನ ಸಹವಾಸವನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು. కాబట్టి మనం సంఘ సహవాసంలో ఉన్నామంటే ప్రభువును ప్రేమించే వారిగా ఉండాలి. దాన్ని బట్టి సంఘ సహవాసంలో ఉండాలి. ಪ್ರಭುವಿನ ಸಹವಾಸ, ప్రభువునందు సహవాసం, ಅದನ್ನ ಪ್ರೀತಿ, అది ప్రేమించడం. సహవాಸ ಅಂದ್ರೆ సహవాసం అంటే ಏನನ್ಬೋದು ఏమి అనుకోవచ్చు? ನಿಮ್ಗೆ ತಿಳಿದ ಸಹವಾಸ ಅಂದ್ರೆ ಏನು? సహవాసం అంటే ఏంటి చెప్పండి. ಮಾತಾಡು, ನಾನು ಲೆಕ್ಚರರ್ ಅಲ್ಲ, ದೊಡ್ಡ ಲೆಕ್ಚರರ್, ಪ್ರಶ್ನೆ ಕೇಳಲ್ಲ. ಏನ್ ಸಹವಾಸ ಅಂದ್ರೆ ಏನು? సహవాసం అంటే ఏంటి? ಮಾತಾಡಲಾಗ್ತದೆ అన్నోడి అంటారు. అక్కడే ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండడం అనే ఎంతమంది సహవాసం చేయడానికి వస్తాం? తరహాలో ఎంతమంది ఉన్నారు? ప్రభు
ప్రేమిస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువును ప్రేమించేవారు ప్రేమిస్తలేదు. ప్రేమించాలి. ಪ್ರೀತಿಸುವ ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿ ಕರ್ತನನ್ನು ಪ್ರೀತಿಸುವಂತ ಪ್ರತಿ ವ್ಯಕ್ತಿ ಸಹವಾಸವನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು. ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో వారు సహవాసం కలిగి ఉంటారు. ಸಹವಾಸ ಅನ್ಯೋನ್ಯತೆ. అన్యోన్యం. ನಮ್ಮ ಕರ್ತನಾದ ದೇವರು ಒಂದು ಮಾದರಿಯನ್ನು ತೋರಿಸಿದರೆ ಮಾರ್ಕ್ ಬರ್ತೇವೆ. 1ನೇ ಅಧ್ಯಾಯ 35ನೇ ವಚನ ನೋಡಿ. ಕರ್ತನಿರುವಂತ ದಿನಗಳಲ್ಲಿ ಆತನ ನಮಗೊಂದು ಮಾದರಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అయిన దినాల్లో ఒక మాదిరిని చూపించారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో 35వ వచనంలో ఆయన పెద్దలకన్నే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. ಮುಂಜಾನೆ ಇನ್ನೂ ಮೊಬ್ಬಿರುವಾಗ ಆತನು ಎದ್ದು ಹೊರಟು ಅಡವಿಯ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಿ ದೇವರನ್ನು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿದ್ದನು. తెలుగుని పద్ధతి ప్రకారం క్రమంగా లేకపోతే ఇంకా బయలుదేరి పెద్దలకన్నే లేచి చీకటి ఉండగానే క్రమంగా ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ಯಾರ ಹತ್ರ ಕಲಿತಾ ಇದ್ದಾರೆ ಅವರು? ఎక్కడ ఆయన నేర్చుకుంటూ ఉన్నాడు? ಯಾರ ಸಹವಾಸವನ್ನು ಕಲಿತಾರೆ ಕರ್ತನಾದ మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి సహవాసం కలిగి ఉన్నాడు? ಸರ್ವ ಸೃಷ್ಟಿಕರ್ತನು, సర్వ సృష్టికర్త ಎಲ್ಲವನ್ನೂ ಉಂಟು ಮಾಡಿದ್ದು, సమస్తమును సృష్టించాడు. ಎಲ್ಲವ ಆತನಿಗೆ ವಿಧೇಯರಾಗುವಂತ ಸಂದರ್ಭ. ఆయన అందరూ ఆయన ಪ್ರಪಂಚದಲ್ಲ ಆತನಿಗೆ ವಿಧೇಯತೆ ತೋರಿಸಿದ ಕರ್ತನಿಗೆ సమస్తము లోకమంతా ఆయన ಸರ್ವವು ಆತನಿದೆ, సర్వము ఆయనదే, ಸಮಸ್ತವು ಆತನೇ ಉಂಟು ಮಾಡಿದ್ದು, సమస్తము ఆయనే సృజించాడు. ಆದರೆ ಆತನ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? నీకు నాకు మాదిరి చూపించడానికి, ನಿನಗೂ ನನಗೂ ಕಲಿಸೋದಕ್ಕೋಸ್ಕರ, నీకు నాకు పాట నేర్పించడానికి ಯಾವುದನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ? దేన్ని ప్రేమిస్తున్నాడు ఆయన? ಸಹವಾಸ. దేవుని యొక్క సహవాసాన్ని, సన్నిధానవನ್ನ, తండ్రి యొక్క సహవాసాన్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం ಆತನ ಸಹವಾಸದಿಂದ ದೂರ ಇರೋಲ್ಲ, ఆయన సహవాసం నుంచి దూరంగా ఉన్నట్లయితే మనల్ని దేవుడు హెచ్చరించేవాడు కాదు. ಎದ್ದು ಕೂಡಲೇ ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ఆయన పెద్దల కంటే లేచి ఏం చేస్తున్నాడు? ಯಾರ ಸಹವಾಸವನ್ನು ಆತನ ಬಯಸ್ತಾರೆ? ఎవరి సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు? ದೇವರ ಸಹವಾಸ, తండ్రి అయిన దేవుని యొక్క సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ಅದರ ನಿಮಿತ್ತ ನಾವು ನೋಡ್ತೇವೆ ಕರ್ತನಾದ ಅಥವಾ ಪ್ರಭು ಸಹವಾಸವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೋಡಿ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు యొక్క సహవాసాన్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. మనం కూడా ఆ రీతిగా ఆయన సహవాసాన్ని ప్రేమించి ಆತನ ಸಹವಾಸವನ್ನು ನಾವು ನೀವು ತಪ್ಪದೆ ಕ್ರಮವಾಗಿ ಪ್ರತಿ ದಿವಸವೂ ದೇವರ ಆ ಒಂದು ಸಹವಾಸವನ್ನು ನಾವು ಮಾಡಲಿಕ್ಕೆ ನಾವು ಸಿದ್ಧವಾಗಿ ಪಡ್ಕೊಡಬೇಕೆಂಬುದನ್ನು ಕರ್ತನ ವಾಕ್ಯ ನಮಗೆ ಪ್ರಬೋಧಿಸುತ್ತದೆ. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్న విధంగా ఆ ఉదయకాల సమయంలో లేదని మనం దేవుని యొక్క సన్నిధిని వెతికి ఆయన సన్నిధిలో సహవాసం చేయడం. ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ನಾವು ಇನ್ನೊಂದು ಮಾತಾಡ್ತೀವಿ. కూడా మనం పాట చూస్తాం. 31వ అధ్యాయం 37 ఆయన ప్రతిదినం పగటి దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను. ತ್ರಿಕಾಲದಲ್ಲೇ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೀವಿ. త్రికాలంలో ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడని చూస్తాం. ತ್ರಿಕಾಲದಲ್ಲಿ హగలల్లే పగలు రాత్రి ಯಾರ ಸಹವಾಸವನ್ನು ಬಯಸ್ತಾರೆ? ಕರ್ತನಾದ ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి సహవాసాన్ని కోరుకుంటున్నాడు? ಯಾರ ಸಹವಾಸವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ఎవరి సహవాసాన్ని కోరుకుంటున్నాడు ఆయన? ಆ ಪ್ರೇಮಿಂಚಾలి, ಆ ಒಂದು ಕರ್ತನ ಸಹವಾಸವನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕೆಂಬ ಉದ್ದೇಶದಿಂದ ಆತನ ತ್ರಿಕಾಲದಲ್ಲಿ ಹಂಬಲಿಸುತ್ತ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಇರುವುದು. కాబట్టి ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని చూసినప్పుడు ఆయన కాలంలో ప్రభువైన యేసు దేవుని యొక్క సన్నిధిని ఆయన అనుభవించాలని కోరుకుంటున్నాడు. ನಮಗೆ ಮಾದರಿ ತೋರಿಸಿದಂತ ದೇವರಾಗಿ ఆయనే మనకు మాదిరి చూపించినటువంటి ప్రభువు. ಆ ಮಾದರಿಯನ್ನು ಸಾರವಾಗಿ ನಡೆಯಬೇಕೆಂದು ಆತನ కాబట్టి అటువంటి మాదిరి మనం కలిగి ఉండాలని చూపించినటువంటి వాడు ఆయన. పరమగీత 8ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ. పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం. సాంగ్ ఆఫ్ సలోమన్.
ఏంటో 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంత బలమైనది, మరణమంత బలమైనది. ఎవరి యొక్క ప్రేమది? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమది. ఫలభరితమైనటువంటి ప్రేమ, మరణమంత బలమైనది. ಹೀಗೆ ప్రయాణికులు అడగను దాటి ಹೋಗ್ತಾ ಇರುವಂತ ಒಂದು ವಿಚಾರವನ್ನು కావున ప్రయాణం చేసి ఓడలో వెళ్ళేటువంటి వారి గురించి మధ్య సముద్రದಲ್ಲಿ అడుగు ప్రయాణ నಡೀತಾ ಇದೆ. సముద్ర మధ్యలో ఆ పడవ ప్రయాణం కొనసాగించబడుతుంది. ఓడిಸುವಂತ ನಾವಿಕ తన మగన జೊತೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. నడిపించేటువంటి ఆ నాయకుడి యొక్క కుమారులతో కూడా వెళ్తున్నాడు. ಎಲ್ಲೋ ಒಂದು ಕಡೆ ರಂಧ್ರ ಬಿದ್ದು ಹಡಗಿನಲ್ಲಿ ಹಡಗಲ್ಲಿ ನೀರು ಬರ್ತಾ ಇದೆ ನೋಡಿ. ఎక్కడో ఒక ప్రాంతంలో చిగిబడి ఆ ఓడలో నీరు ప్రవేశించాయి. ಹೋಗ್ತಾ ಹೋಗ್ತಾ ಇರುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೀರು ತುಂಬುತ್ತಾ ಇದೆ. పోతూ ఉండగా నీరు నిండుతూ ఉండగా ಕೆಲವೇ ಕ್ಷಣಗಳಲ್ಲಿ ಆ ಹಡಗು ಮುಳುಗಿ ಹೋಗುವಂತ ಸಂದರ್ಭ ಬಂದಿದೆ. ఇంకొంచెం క్షణాల్లో అది మునిగిపోయే పరిస్థితి ఏర్పడ్డాయి. ಆ ನಾಯಕನ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಇನ್ನು ಕೆಲವೇ ಸಮಯದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಸಮುದ್ರ ಪಾಲಾಗ್ತೇವೆ. నాయకుడు చెప్తున్నాడు, కొన్ని గంటల్లో మనం కొన్ని క్షణాల్లో మునిగిపోతామని, ನಾವೆಲ್ಲರೂ ನೀರು ಪಾಲಾಗ್ತೇವೆ, మనం నీటి పాలైపోతామని చెప్తున్నాడు. ತನ್ನ ಏಕೈಕ ಮಗನಾಗಿರುವಂತ ಮಗನನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక్కడే కొడుకుగా ఉన్నటువంటి అతని కుమారుని వైపు చూస్తున్నాడు. ಆ ರಂಧ್ರ ಮುಚ್ಚೋದಕ್ಕೆ ಬೇರೆ అన్య మార్గం ಇಲ್ಲ. ఆ రంధ్రాన్ని పూడ్చడానికి వేరే మార్గం లేదు. తన మగనన్ನೇ ఆ రంధ్ర ముಚ್ಚುವಂತೆ ಮಾಡ್ತಾನೆ. అయితే ఆ రంధ్రము పూయడానికి తన కుమారునే ఉపయోగిస్తాడు. ప్రీతి ಮಾಡಿದ್ದಾನೆ ಆ ಹಡಗಿಗೆ ಆ ಒಂದು ನಾವಿಕ. కాబట్టి ఆ నాయకుడు వారిని ఎంతగా ప్రేమించాడనేది ఇక్కడ మనం చూస్తాం. తన ఏకైక కుమారుడనే ఆ రంధ్రం ముಚ್ಚುವಷ್ಟು తన మగనన్ನೇ త్యాగ ಮಾಡಿದ್ದಾನೆ. ఆ రంధ్రాన్ని పూడ్చడానికి తన ఏకైక కుమారుని అప్పగించాడు. ಯಾವಾಗ ಆತನನ್ನ ಆ ಒಂದು ರಂಧ್ರ ಮುಚ್ಚುವಾಗ ಆ ಒಂದು ಒಳಗಡೆ ಹೋದಾಗ ಮಗನನ್ನೇ ಕಳ್ಕೊಂಡಾನೆ. ఎప్పుడైతే ఆ కుమారుని అతన్ని అక్కడ అలా చేయడం ద్వారా తన కుమారుని మీద ఆశ అడుగు ఆ సమయంలో ఆ పడవ మునగడం అయిపోయింది. తండ్రికి ఇಷ್ಟು దుఃఖ ఆ తండ్రికి ఎంత దుఃఖమై ఉంటాయి, ఎంత నొప్పు కలిగి ఉంటాయి. ನನ್ನ మగను ఈ జనానికోస్కర ప్రాణ కొట్టాను, నా కుమారుడు ఇదిగో ఈ కూడా పడవలో ఉన్న వారి వరకు ప్రాణం పెట్టాడు కదా. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ತಂದೆ ದೇವರು ತನ್ನ ಮಗನನ್ನು ನಿಮಗೋಸ್ಕರ ನಮಗೋಸ್ಕರ ನಾವು ನಾಶವಾಗಬಾರದು ಉದ್ದೇಶದಿಂದ ಆ ಸಿದ್ಧಾಂತ ಮಾಡೋದಕ್ಕೆ ಲೋಕಕ್ಕೆ ಕಳಿಸಿ తండ్రైన దేవుడు తన కుమారుని మనం నాశనానికి పోకూడదని మనందరి నిమిత్తము ఆయన అప్పగించాడు. నమ్మను ప్రీతిసోదకోస్కర ఆ సిద్ధాంత ఆ ప్రూవ్ ಮಾಡಿದ ಎಂಬುದನ್ನು మనల్ని ప్రేమించేదానికి ఇదో ఆయన రుజువుపరిచే తన కుమారుని ఇచ్చి, అందుకే ప్రేమ మరణమంతా బలమైనది అని చూస్తుంది. ఈ లోకದ ತಂದೆಗೆ ತನ್ನ ಮಗನನ್ನು ಕಳ್ಕೊಂಡಿದ್ದು ಎಷ್ಟು ದುಃಖಕರ ಅಂತ ఈ లోకంలో ఉన్నటువంటి తన కుమారుని బహుగా తండ్రి ఎంత దుఃఖపడతాడో. ನಮ್ಮನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರು ತನ್ನ ಮಗನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಕಳುಹಿಸಿಕೊಟ್ಟು ನಮ್ಮನ್ನು ನಾಶವಾಗಬಾರದು ಉದ್ದೇಶದಿಂದಲೇ ಆ ಪ್ರೀತಿಯನ್ನು ಸಿದ್ಧಾಂತಪಡಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ನನ್ನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ನೀನು ಪ್ರೀತಿಸಬೇಕೆಂಬುದಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಮನ್ನು ಕರೆದಿದ್ದಾನೆ. కాబట్టి ఇదిగో మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించినటువంటి ఆయన, నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆయన మన నిమిత్తం తన కుమారుడిని ఆ ప్రేమ ద్వారా ఎంత గొప్పదో రుజువుపరిచినట్టుగా మనం పరమగీతంలో చెప్పబడిన రీతిగా కాబట్టి ఇదిగో ఆ మరణము నీ కొరకు నా కొరకు అయ్యాడు. ఆ ప్రీతిಯನ್ನು ಸಿದ್ಧಾಂತಪಡಿಸಿದ್ದು ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಅಂತಂದ್ರೆ ఆ ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తులో రుజువుపరచబడ్డాది అనేది మనం చూస్తున్నాం. ತಪ್ಪದೆ ಕ್ರಮವಾಗಿ ಕರ್ತನ ಸಹವಾಸವನ್ನು ತಪ್ಪದೆ ನಾವು ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಆತನ ಸಹವಾಸವನ್ನು ಕಳೆಯಬೇಕು. కాబట్టి మొదటిగా మనం చూసేది ఏంటంటే
తప్పకుండా క్రమబద్ధంగా ఆయన సన్నిధికి సహవాసం కలిగి ఉండాలి. అందులో ప్రేమ ఉందని మనం చూస్తాం. ಸಹವಾಸವನ್ನು ಮಾಡಿ ನಮಗೆ ಮಾದರಿಯನ್ನು ತೋರಿಸಿದ್ದಾರೆ. మన ప్రభువైన యేసుక్రీస్తు మాదిరిని చూపి మనకు మాదిరికరంగా ఉండిపోయాడు. ನಾನು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದೇವೆ. నువ్వు నేను రక్షణ పొందావు. ನಿನ್ನಿಂದ ನನ್ನಿಂದ ದೇವರು ಒಂದು ನಿರೀಕ್ಷೆ ಮಾಡುವ ಒಂದು ಆತ್ಮಫಲ ಹಾಗೂ ಪ್ರೀತಿಯಿಂದ ಸಹವಾಸವನ್ನು ಮಾಡಬೇಕೆಂಬ ಉದ್ದೇಶದಿಂದಲೇ ಆತನು ನಿನ್ನ ನನ್ನ ಮುಖಾಂತರ ನಿರೀಕ್ಷಿತನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి నిన్ను నన్ను ప్రేమించాడు. అది మాత్రమే కాదు, ఆయన మాదిరి చూపించాడు. దానిలో ప్రేమ ఉందని దేవుడు ఈ కాల సమయంలో తండ్రి సన్నిధిని వెలకాలనేది మనం చూస్తాం. ಎರಡನೇ ಅಂಶ మనం చూసినాం. ತನ್ನ ಸನ್ನಿಧಾನವನ್ನು ನಾವು ప్రభు యొక్క తండ్రి యొక్క సన్నిధానాన్ని ప్రేమించేవాడు. అపొస్తలుల కృత్యములు 16ನೇ అధ్యాయం అపొస్తలుల కార్యము 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 16:24-25 అతడు అట్టి ఆజ్ఞను పొంది వారికి సరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు బొండం వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ సౌలును శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తన పాలుచుండి ఖైదీలు నిల్చుండి. ಇಲ್ಲಿ ಇಬ್ಬರು ವ್ಯಕ್ತಿಗಳಿದ್ದಾರೆ ಅಂತ ನೋಡ್ತೀವಿ. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం. ಯಾವ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಅವರು ಸಮಯ ಕಳೀತಾ ಇದ್ದಾರೆ? ఎక్కడ వారు సమయాన్ని వెలబుచ్చుతున్నారు? జైల్లో ఉన్నారు కదా. ನಾವು ಸಮಸ್ಯೆಗಳೆಲ್ಲ ಆಗಿ ಹೋಗುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ మనం కూడా సమస్యలు నువ్వు నేను వెళ్ళే సమయంలో ಭಯಂಕರವಾದ ಹೋರಾಟಗಳಲ್ಲಿ ನಾವು ಪ್ರಯಾಣ ಬೆಳೆಸುವಾಗ మన యొక్క పోరాటంలో మన ప్రయాణాన్ని కొనసాగించేది ಕರ್ತನ ಸನ್ನಿಧಾನವನ್ನು ಕಳೆದು దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని కలవడం మనం ఇష్టపడడం. ಪೌಲಶೀಲರಲ್ಲಿ ನಮಗೆ ಮಾದರಿಯನ್ನು ತೋರಿಸ್ತಾರೆ. పౌలు శీలలు ఇక్కడ మనకు మాదిరి చూపుతూ ఉన్నారు. ఇట్టిదారా ఊరికి ఎక్కడ పెట్టారు? అక్కడ వాళ్ళని ఏం చేశారు? ಕೈ ಕಾಲು ಕಟ್ಟಾಕಿದಾರಲ್ವಾ, వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేశారు కదా, ಹೊಡೆದಿದಾರಲ್ವಾ, కొట్టారు కదా, వాళ్ళని ರಕ್ತ ಸುರಿತಾ ಇದೆಯಲ್ಲ, రక్తం చిందించబడ్డారు కదా. ಸನ್ನಿವೇಶ ಹೇಗಿದೆ ಅಲ್ಲಿ? అక్కడ ఉన్నటువంటి సన్నివేశంలాగా ఉన్నారు. ಆದರೂ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ. అయితే అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి శిష్యులు దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నారు. ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? అక్కడ వాళ్ళు చెరసాలలో ఉంచబడినప్పుడు ఏం చేస్తున్నారు? అసలు శిశులವಾಗಿರುವಂತ ఆ ప్రీతిಯನ್ನು ಅವರಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಪ್ರೇರೆ అసలు శిశులైనటువంటి ప్రేమని ఇక్కడ చూపుతున్నారు వాళ్ళు. ಅವರಿಬ್ಬರು ಮಾತ್ರನೇ ಇದ್ದಾರೆ ಅಲ್ಲಿ. అక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారా? ఖైదీಗಳಿದಾರಲ್ವಾ, అక్కడ ఖైదీలు కూడా ఉన్నారు కదా. లేరా? ఉన్నారా? లేదా? ಅವರು ನಿದ್ದೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, వారు కూడా నిద్రపోవాలి. ಗುರುತು ಅವ್ರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ ఇద్దరిని చూస్తూ ఉన్నారు వారు. మిగతా వాళ్ళు ಇಷ್ಟು ಹಿಂಸೆ ಪಡಿಸಿದ್ದಾರೆ ಇವ್ರನ್ನ, ఇంత కష్టపెట్టారు వీళ్ళకి, ಇಷ್ಟು ತೊಂದರೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಇವ್ರನ್ನ, ఇంత తొందర ఇచ్చారు వాళ్ళకి. ಆದ್ರೆ ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ದೇವರ ಸಾನ್ನಿಧ್ಯವನ್ನ, ಕರ್ತನ ಸಾನ್ನಿಧ್ಯವನ್ನ, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, ప్రభు యొక్క సహవాసాన్ని వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు. ಖೈದಿಗಳು అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా ಇವರಿಂದ ಏನ್ ಎದುರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? వీళ్ళ నుంచి ఏ విధంగా చూస్తున్నారు? ಪ್ರೀತಿಯನ್ನ, ಕರ್ತನ ಮೇಲೆ ಇಟ್ಟಿರುವಂತ ಸಿದ್ಧಾಂತವನ್ನು ಅವರಿಗೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ ఇద్దరు ఖైదీలు ప్రభు మీద పెట్టేటువంటి ప్రేమ రుజువుపరుస్తూ ఉన్నారు, చూపుతూ ఉన్నారు. ಅಲ್ಲಿ ಬಹಳ ಕಳ್ಳರಿದ್ದಾರೆ, అనేక మంది అక్కడ దొంగతనం చేసేవారు, ಕೊಲೆಗಾರರಿದ್ದಾರೆ. ఆ తర్వాత చంపేవారు ఉన్నారు. ಇವರ ಆ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಇವರು ಕಾಣಿಸ್ತೋ, ఏ విధంగా ಪ್ರೀತಿ ಇವರಲ್ಲಿ ಕಾಣಿಸ್ತೋ, ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రేమ వీళ్ళలో కనపడ్డాదో ಮಾರ್ಪಾಟು ಹೊಂದಿದ್ದಾರೆ. వారందరూ కూడా బాగా మనసు పొందినట్లుగా మనం చూస్తున్నాం. ಆ ಕ್ಷಣದಲ್ಲಿ ಅವರು ಕರ್ತನ ಕಡೆ ತಿರುಪಂಡಿರುವುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. ఆ క్షణంలో వారు ప్రభు దగ్గరికి తిరిగినట్లుగా మనం చూస్తాం. ಅವರ ಕಾವಲುಗಾರನಿದ್ದಂತ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಕುಟುಂಬವಾಗಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. అక్కడ వారికి కాసేటువంటి ఆ నాయకులు కూడా ప్రభువును నమ్ముకున్నట్లుగా చూస్తాం. ಈ ಎರಡನೇ ಅಂಶದಿಂದ ನೀನು ನಾನು ಕಲಿಯುವಂತ ಒಂದು ವಿಶೇಷ ಪಾಠ ಏನಂದ್ರೆ, ఈ రెండవ అంశం నుంచి నువ్వు నేను నేర్చుకునే పాఠం ఏంటంటే, ಅನೇಕ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಸಮಸ್ಯೆಗಳಲ್ಲಿ ಬಿರುಗಾಳಿಗಳ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಹಾದು ಹೋಗ್ತಾ ಇರುವಾಗ ಕರ್ತನ ಸಾನ್ನಿಧ್ಯವನ್ನು ನಾವು ತಪ್ಪದೆ ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಆ ಒಂದು
ಪ್ರೀತಿಯನ್ನ ಸಿದ್ಧಾಂತಪಡಿಸಬೇಕೆಂದು ನನ್ನ ಈ ಒಂದು ಮನವಿಯನ್ನು ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಮಾಡ್ತೀನಿ. అనేక ఆటుపోట్ల మధ్య మనం వెళ్ళేటప్పుడు, అనేక సంవత్సరాల గుండా మనం వెళ్ళేటప్పుడు దేవుడు మన పక్షంగా ఆయన చూపిన ప్రేమను మరవకుండా ఆయన వైపు చూస్తూ ఆయన కీర్తిస్తూ ఉన్నప్పుడు ఇదిగో దాని ద్వారా అనేకులు రక్షింపడే వారు ఉన్నారు. ಅಲ್ಲಿ కొంత కైదేళ్ళ కర్తన కಡೆ ತಿಳ್ಕೊಂಡಿರುತ್ತಾನೆ. అక్కడ కైని ప్రభు దగ్గరికి తిరుగుతున్నట్టుగా ನೀನು ನಾನು ಸಂದರ್ಭ ಆ ಒಂದು ಕಷ್ಟ ಸಮಸ್ಯೆಗಳೇ ಹಾದು ಹೋಗುವಾಗ ನಮ್ಮನ್ನು ನೋಡಿದಂತ ಅನೇಕ ಜನರು ಕರ್ತನ ಕಡೆ ತಿರುಗುವುದಕ್ಕೆ ಆ ಪ್ರೀತಿಯನ್ನ ಕರ್ತನ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ನಾವು ಕಳೆಯುವಂತ ಪ್ರೀತಿಯನ್ನು ಇತರರಿಗೆ ತೋರಿಸಬೇಕು, ಕ್ರಿಯೆಯಲ್ಲಿ ತೋರಿಸುವರಾಗಿರ್ಬೇಕೆಂದು ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಕೇಳ್ಕೊಳ್ತೀನಿ. కాబట్టి అనేకులు ఏ విధంగా వారు తమ సమస్యలు కూడా వెళ్ళేటప్పుడు మనం కూడా వెళ్ళేటప్పుడు దేవుని యొక్క ప్రేమను వాటి మధ్య ఇతరులకు చూపుతాం. వారు కూడా ఏ విధంగా ఆ ప్రేమను అనుభవిస్తారో అనేది అలాగే మనం చూపాలని నేను మీకు హెచ్చరిస్తున్నాను. ಆತ್ಮಫಲ ಪ್ರೇಮೆ ಆ ಒಂದು ಸಾನ್ನಿಧ್ಯವನ್ನು ಕರ್ತನ ಸಾನ್ನಿಧ್ಯವನ್ನು ಪ್ರೀತಿಸುವುದು ನಮಗೆ ಸಾದೃಶ್ಯವಾಗಿ. కాబట్టి ఆత్మఫలంలో ఒకటి ప్రేమ, అది ఏ విధంగా మనం కనపరచాలో అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు ಅವನ ಕರ್ತನ సత్యವನ್ನು ప్రేమిస్తాడు. దేవుడి యొక్క సత్యాన్ని ఏ విధంగా ప్రేమించాలో అనేది మనం చూస్తాం. కీర్తన గ్రంథంలో ఆ మాట చూస్తున్నాం. కీర్తన ముందు కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ಯೆಹೋವನ ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಆನಂದ ಪಡುವನಾಗಿ ಅದನ್ನೇ ಹಗಲಿರುಳು ಧ್ಯಾನಿಸುತ್ತಿರುವವನೋ ಅವನು ಎಷ್ಟೋ ಧನ್ಯನು. ನಾವು ಏನೇನೋ ಪ್ರೀತಿ ಮಾಡಕ್ ಹೋಗ್ತೀವಲ್ಲ, మనము ఏవేవో ప్రేమించినట్టు వెళ్తాం కదా. ధనాన్ని ಎಲ್ಲ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ ಇಲ್ಲೋಣ. ఆస్తి అంతస్తుని మనం ప్రేమిస్తాం కదా. ಹೆಚ್ಚಾಗಿ ಯಾವ್ದನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಕ್ ಹೋಗ್ತೀವಿ? ఎక్కువగా దేన్ని ప్రేమించడానికి మనం ఇష్టపడతాం? ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕಾದ್ರೆ ನಾವು దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా ప్రేమించాలని ఈ ఉదయకాల సమయంలో హెచ్చరింపబడుతుంది. రాత్రి దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು కాబట్టి ಪ್ರೇಮಿಸುವಾడు. ಕರ್ತನ ಸತ್ಯತೆ ಸತ್ಯವಾಕ್ಯವನ್ನು ಮಾರ್ಗವು ಸತ್ಯವು ಜೀವವಾಗಿದ್ದಾನೆ ಅಂತ ಹೇಳಿದ ಮಾತುಗಳನ್ನ ನಾವು ಪ್ರತಿ ಹಗಲಿರುಳು ನಾವು ಕರ್ತನ ವಾಕ್ಯವನ್ನು ನಾವು కాబట్టి సత్యమైనటువంటి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం ప్రభువుని ఆయన వాక్యాన్ని ధ్యానించడం అనేది మూడవదిగా మనం చూస్తాం. వాక్య ధ్యానం ಮಾಡಲಿಕ್ಕೆ ಸಮಯ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సమయం వెచ్చించాలి. ಈ ಕಾಲದಲ್ಲಿ ನಾವು ಎದ್ದಾಗ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಲಿಕ್ಕೆ ನಾವು ಸಿದ್ಧಪಾಠ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. ಈ ಕಾಲ ಸಮಯದಲ್ಲಿ léegaane ದೇವರ ವಾಕ್ಯ ಚದವడానికి ಕೀರ್ತನಗಾರರು ಹೇಳ್ತಾನೆ, ಹಗಲಿರುಳು ನಾನು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು కీర్తనకారులు చూసినట్లయితే దివారాత్రములు నేను ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నాను. 119ನೇ కీర్తನೆ 108ನೇ వచనದಲ್ಲಿ ಒಂದು ಮಾತು. 119వ కీర్తన 108వ వచనంలో మాట చూడండి. 119వ కీర్తన 108వ వచనం. 105వ వచనంలో మనం చూసినట్లయితే ఈ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. మన దారికి వెలుగైనది. మన దారికి వెలుగైనది. ಹಗಲಿರುಳು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನಿಸುವಾಗ ನಮ್ಮ ದಾರಿಗೆ ಬೆಳಕು ತೋರಿಸುವಂತಾಗಿದೆ. దివారాత్రముల వాక్యాన్ని ధ్యానించినట్లయితే మన త్రోవకు వెలుగైనది. 97ನೇ వచనದಲ್ಲಿ ಒಂದು ಮಾತು. 97వ వచనంలో కూడా మనం చూస్తాం, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. దినమెల్లా కూడా నేను ధ్యానిస్తున్నాను అంటున్నాను. కొందరికి కొన్ని రకాలుగా ధ్యానం ఉంటుంది. ಕರ್ತನನ್ನ ಪ್ರೀತಿಸುವ, ಕರ್ತನ ಸತ್ಯತೆಯನ್ನು ಪ್ರೀತಿಸುವ ನನಗೂ ನಮಗೂ ಮಕ್ಕಳಿಗೆ ಕರ್ತನ ವಾಕ್ಯ ಧ್ಯಾನ ಮಾಡಲಿಕ್ಕೆ ಅದೇ ನಮಗೆ ಧ್ಯಾನವಾಗುವುದು. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, సత్యవాక్యాన్ని ప్రేమించేవారు ఇగో దివారాత్రాలు దేవుని వాక్యాన్ని ధ్యానించబడి ధర్మశాస్త్రం ನನಗೆ ಎಷ್ಟೋ ಪ್ರಿಯವಾಗಿದೆ. ఈ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉంది. ದಿನವೆಲ್ಲ ಅದೇ ನನ್ನ ಧ್ಯಾನ. ದಿನವೆಲ್ಲ ಬೇರೆ ಧ್ಯಾನಿస్తూ ನಿನ್ನ ಕಟ್ಟಳೆಗಳು ನನ್ನ ಧ್ಯಾನವಾಗುತ್ತಾ ನನ್ನ ಉಪಾಧ್ಯಾಯನಿಗಿಂತ ಜ್ಞಾನಿಯಾಗಿದೆ.
నీ శాస్త్రంలో ధ్యానించడం ద్వారా నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉందంటున్నాడు. ಕರ್ತನ ಸತ್ಯತೆಯನ್ನು ನಾವು ಪ್ರೀತಿ ಮಾಡುವ ಮಕ್ಕಳು ನಾವಾಗಿದ್ದೇವೆ. లేకపోతే దేవుని యొక్క సత్యవాక్యాన్ని మనం ప్రేమించే వారిగా ఉండాలి. ఆ టీచర్స్ ಅಥವಾ లెక్చరర్స్ కింద జ్ఞాన ಕೊಡುವ ನಮ್ಮ ಕರ್ತನ బోధకులకు అందరికంటే కూడా శ్రేష్టమైన విశేషమైన జ్ఞానం ఆయన ఇచ్చేవాడుగా. ಮುಂದೆ ಓದದೇ ಇರೋರು ಕೂಡ ಈ ಸತ್ಯದ ಜ್ಞಾನವನ್ನ ಓದಿದಾಗ ಅವರು ಜ್ಞಾನವಂತರಾಗಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ఎంతో మంది దేవుడి వాక్యాన్ని చదివిన తర్వాత వారు ఎంతో జ్ఞానవంతులయ్యారని చూస్తారు. ఉదాహరణకి ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ದಾನಿಯೇಲನೇ ಇದ್ದಾರೆ. ఆ ఉదాహరణ దానియేలనే తీసుకోండి. ಯಾವ ಸ್ಕೂಲ್ಗೂ ಕಾಲೇಜಿಗೂ ಹೋಗಿಲ್ಲ. ఆయన స్కూల్కి కాలేజీకి వెళ్ళలేదు. ಆದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಅವರು ಆ ಒಂದು ಕಲಿಯುವಾಗ ಆ ಒಂದು ಜ್ಞಾನ ಕರ್ತನೆ ಕೊಡುವಂತನಾಗಿ కాబట్టి ఆ వాక్యాన్ని చదువుతూ ఉండగా ఆయనకి ఎంతో జ్ఞానం ఇచ్చినట్టు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే ఆయన సత్య వాక్యాన్ని మనం ప్రేమించే వారిగా సత్యతను ప్రేమిస్తಬೇಕು. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించే వారిగా ఉండాలి. ಹಗಲಿರುಳು ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು. దివారాత్రాలు ధ్యానించాలి. ಮಾನವಕ್ಕೆ ಬೆಳಕಾಗಿದೆ. అది మన మార్గాలకు వెలుగై మార్గಗಳಲ್ಲಿ ಅದು ಬೆಳಕು ಕೊಡುವಂತದ್ದಾಗಿದೆ. నేను వెళ్ళే త్రోవలన్నీ కూడా నాకు వెలిగించేదిగా ఉంటా. నాలుగోదిగా మనం చూసినట్లయితే కర్తన సేవకులను ప్రేమిస్తాం. దేవుని యొక్క సేవకులను మనం ప్రేమించేవారు కూడా. కర్తన సేవకులను ప్రేమిస్తాం. కాబట్టి దేవుని యొక్క సేవకులను మనం ప్రేమించాలి. దేవునిಂದ ಆರಿಸಲ್ಪಟ್ಟ ಸೇವಕರನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕೆಂಬುದನ್ನು దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకులను మనం ప్రేమించాలి. అపోస్తల కృత్యಗಳು 14ನೇ అధ్యాయం 19ನೇ వచనం. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 19వ వచనం. 14:19లో అంత్యోక్య నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని సౌలు మీద రాళ్ళు కూడి అతను చనిపోయినటువంటి పట్టణం వెలుపలికి ఇచ్చి ಅಲ್ಲಿ ನಡೆದಂತ ಘಟನೆಯನ್ನು ನಾವು ನೋಡ್ತೀವಿ. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. కళ్ళు ಹೊಡೆದು సాయిస్తా ఇద్దరు రాళ్ళు రూపి అక్కడ చంపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 4 నిమిషం ನಾನು ಏನು ಹೇಳಿದೆ ನಿಮಗೆ? నాలుగోదిగా ఏం చెప్పి వచ్చారు? దేవుని సేవకులను ಒಬ್ಬ ಯೌವನಸ್ಥ ಆತನನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆ ಒಂದು ಮರಣದ ಅಂಚಿನಲ್ಲಿದ್ದಂತ ವ್ಯಕ್ತಿಯನ್ನ ಮಾರ್ಕ್ ಮತ್ತೆ ಆ ತಿಮೋತಿ ಆತನನ್ನು ಸಂತೈಸುವಂತದನ್ನು ఇక్కడ మనం మరణానికి సమీపమున్న వ్యక్తిని ఏ విధంగా సంరక్షిస్తున్నాడు ఇక్కడ మనం చూస్తున్నాం. ಸೇವೆ ನಿಮಿತ್ತ ಆ ಸೇವಕರನ್ನು ಬಹಳವಾಗಿ ಅವರು ಹಿಂಸೆ ಪಡಿಸಿದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆ ಒಂದು ಯೌವನಸ್ಥರು ఆతనను సంతైస్తారెంబుదను. కాబట్టి అటువంటి భయంకరమైన పరప్రాణంతో వారిని హింసించేటప్పుడు ఏ విధంగా యవనస్తుడు వారిని ఆదరిస్తూ ఉన్నాడనే మాట ఇక్కడ మనం చూస్తాం. ಯಾವಾಗ ಅವರು ಆದರಿಸ್ತಾರೋ ಆತನು ಮತ್ತೆ ಆ ಒಂದು ಪ್ರಾಣಾಪಾಯದಲ್ಲಿದ್ದ ಪೌಲನು ಮತ್ತೆ ಆತನು ಚೇತರಿಸಿಕೊಂಡನೆಂದು ನೋಡ್ತೀವಿ. కాబట్టి ప్రాణాపాయంలో ఉన్నటువంటి సమయం ఏ విధంగా భద్రపరిచాడు మనం చూస్తాం. సభలో సేవకులను ನಾವು అలాగే సంఘంలో ఉన్న సేవకులను మనం ప్రేమించాలి, గౌరవించాలి. ಕೇಳ್ತಿದ್ರೆ ನಿಮ್ಮ ಸೇವಕರುಗಳನ್ನ ನೀವು ಗೌರವಿಸಿರಿ, ನಿಮ್ಗೆ ಆಶೀರ್ವಾದ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ఎవరు చెప్తున్నారు. కాబట్టి మీ సేవకులను మీరు గౌరవించినట్లయితే మీకు ఆశీర్వాదం ఉంది. ಲೂಕನು ಮತ್ತು ತಿಮೋತಿ ಪೌಲನು ಯಾವಾಗಲೂ ಆತನ ಹಿಂದೆನೇ ಇದ್ದರು. లూకా తిమోతి ఇద్దరు కూడా ఎప్పుడు కూడా పౌలుతో ఉండేటువంటి వారు. ಅವರಿಬ್ಬರು ಆ ಒಂದು ಸೇವಕರನ್ನ ಯಾವಾಗಲೂ ಬಹಳ ಹತ್ತಿರದಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಆತನ ಅವರ ಸೇವೆ ಆತನ ಕಾರ್ಯವನ್ನು ನೋಡ್ಕೊಡ್ತಾ ಇದ್ರು, ಆತನ ಯೋಗಕ್ಷೇಮವನ್ನು ನೋಡ್ಕೊಡ್ತಾ ಇದ್ರು. పౌలుతో కూడా ఉండి యోగక్షేమం చూసుకుంటూ అతనికి ఏది అవసరమో చూసుకునేటువంటి వారు. ఆ సేవకుడికి ಎಲ್ಲ కొరతలను ನೇಮಿಸಿದರೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೀವಿ. ఆ సేవకుడికి కొరతలుంటే వారు ఉద్యోగులుగా ఉంటారు. ಆತ್ಮಫಲ ನಮ್ಮಲ್ಲಿ ಫಲವೃದ್ಧಿವಾಗುತ್ತಿದ್ದರೆ ನಾವು ಸೇವಕರನ್ನ ఆత్మఫలం మనలో ఉన్నట్లయితే, ప్రేమ ఉన్నట్లయితే సేవకుడిని ప్రేమిస్తాము. దాని ద్వారా మనం ఫలం పొందుతాం.
ಪ್ರೀತಿಸುವ ಹಣ್ಣಿನಲ್ಲಿದ್ದೇವೆ. కాబట్టి మనం దేవుని యొక్క సేవకులను ప్రేమించే సమయం ఎక్కడ ఉన్నాం మనం పరిస్థితి. 5ನೇ ಅಂಶಕ್ಕೆ ನಾವು ಬರುವಾಗ ఐదోదిగా మనం చూసినప్పుడు ತನ್ನ ಸೇವೆಯನ್ನು దేవుని యొక్క సేవను మనం ప్రేమించాలి. ಸೇವೆಗೆ ಸಹಕಾರಿಗಳಾಗಬೇಕು. సేవకు సహకారులుగా ఉండాలి. ಅದೇ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು అదే ఈ అపొస్తలుల కార్యాలను మనం చూస్తాం. 16ನೇ ಅಧ್ಯಾಯ 16వ అధ్యాయంలో 1-2 వచనాలు. మొదటి 2 వచనాలు చూద్దాం. పౌలు దెర్బేకు పుస్తకానికి వచ్చాడు. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు. అతను విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతని లుస్త్రాలో ఇక్కడేడు మన సహోదరుల మంచి పేరు పొందేవాడు. ಪೌಲನು ಈ ಒಂದು ತಿಮೋತಿಯನ್ನ ತನ್ನ ಸೇವೆಗೆ ಕರೆಯುವಾಗ పౌలు తిమోతిని సేవకు పిలిచేటప్పుడు ತನ್ನ ತಾಯಿ ತಂದೆಯ ವಿಚಾರದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అతని యొక్క తల్లిదండ్రుల గురించి రాయబడ్డారు. ಆ ಒಂದು ವ್ಯಕ್ತಿಯನ್ನ ಸೇವೆಗೆ ಅವರು ಕಳಿಸಿಕೊಡುವಂತದ್ದನ್ನು ನೋಡಿ. ఆ సందర్భంలో వారి యొక్క కుమారుడు సేవకు పంపించడానికి మనం చూస్తాం. ನಮ್ಮಲ್ಲಿ ದೇವರಸರು ಇವತ್ತು ನಾವು ಸೇವೆಗೆ ಸಹಕಾರಿಗಳಾಗಬೇಕು. మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు వారు సేవ చేసే వారికి సహకారులుగా ఉండాలని మనం చూస్తాం. ಸೇವೆಯನ್ನು ಮಾಡುವ ಹಂಗಿನಲ್ಲಿದ್ದೇವೆ ನಾವು. సేవ చేసే వారిగా ఉండాలని ಅನ್ಯರಿಂದ ಆರಿಸಲ್ಪಟ್ಟಂತ ಈ ತಿಮೋತಿಯ ಸೇವೆಯನ್ನು ನಾವು ನೋಡಿದ್ವಿ. అన్ని జనాంగాలను చూసినటువంటి తిమోతిని మనం చూస్తున్నాం. ತಿಮೋತಿಯನ್ನು ಕುರಿತು ಒಳ್ಳೆಯ ಸಾಕ್ಷಿಯನ್ನು ನಮ್ಮ ಪೌಲನು ಹೇಳಿದರೆಂಬುದನ್ನು తిమోతి గురించి మంచి సాక్ష్యం కూడా పౌలు చెప్తున్నట్టుగా చూస్తాం. ಹಿಂದು ಮುಂದೆ ನೋಡದೆ ಆ ತಾಯಿ ತನ್ನ ಮಗನನ್ನ ಸೇವೆಗೆ ಕಳಿಸಿಕೊಟ್ಟರೆಂಬುದನ್ನು వెనక ముందు చూడకుండా తన కుమారుడు సేవకి తల్లి అప్పగించినట్టుగా ಸೇವಕರು ಹೇಳಿದ ಮಾತಿಗೆ ಅದನ್ನು ವಿಧೇಯರಾದರೆಂಬುದನ್ನು సేవకుడు చెప్పిన మాటకు ఆ వ్యక్తి విధేయుడయ్యాడని చూస్తాం. ಅದರಿಂದ ನಾವು ಕರ್ತನ ಸೇವೆ దాన్ని బట్టి దేవుని యొక్క సేవను మనం ప్రేమించేవారు. ಪ್ರೀತಿಸಿ ನಾವು ಸೇವೆಗೆ ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡಿ ಅನೇಕರನ್ನ ಆ ಒಂದು ಸೇವೆಯಲ್ಲಿ ಆತ್ಮಗಳ ಕಳಿಸಿಕೊಡುವ ಜವಾಬ್ದಾರಿ ನಮ್ಮಲ್ಲಿ. కాబట్టి అలాగా మనం ఆ సేవకు సహకారులుగా ఉండాలి. సేవలో ఉండే వారిని అనేకలు పంపించేవారిగా ఉండాలని చూస్తాం. 6ನೇ ವಿಚಾರಕ್ಕೆ ನಾವು ಬರುವಾಗ ఆ రోజుగా మనం చూసినప్పుడు ಕರ್ತನ ಸಭೆಯನ್ನು దేవుని యొక్క సంఘాన్ని ప్రేమించాలి. ಕೀರ್ತನೆ 84 కీర్తన గ్రంథం 84:10 64:10 నీ ఆవరణలో కడుపు వేదనలు కట్టేసి వేస్తాము. భక్తిహీనుల ప్రారంభంలో నివసించుకుంటే ఆ దేవుని మందిర ద్వారం ನೋಡ್ತೇವೆ. ఆ రోజుగా మనం చూస్తున్నాం. ಆತ್ಮದ ಫಲ ಕರ್ತನ ಸಭೆಯನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು. ఆ రోజుగా ప్రేమలో ఉన్నటువంటి విశేషత ఆయన యొక్క సన్నిధిని ప్రేమించడం, ಸಭೆಯನ್ನು సంఘమును ప్రేమించడం, ಸಭೆ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ನಾವು ಪಾಲ್ಗೊಳ್ಳುತ್ತೇವೆ. సంఘం యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం. ಕೀರ್ತನೆಗಾರನ 84 ಪ್ರಕಾರ కీర్తనకారుడు 84 ಆಲಯದಲ್ಲಿ ఆవరణంలో ಒಂದು ದಿವಸ ಕಳೆಯೋದಕ್ಕೆ ఒక్క దినం గడుపుట కంటే గడుపుట ಕಳೆಯೋದು 1000 దినాలు కంటే శ్రేష్టం. ಹೆಚ್ಚಾಗಿ ನಮ್ಮ ಮನೆಗಳನ್ನ ನಾವು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ. ఎక్కువగా మన ఇంట్లో ఉండడమే మనం ఇష్టపడతాం కదా. ನಮ್ಮ ಕುಟುಂಬಗಳು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ತುಂಬಾ ಅಂದವಾಗಿರ್ಬೇಕೆಂಬುದನ್ನೇ ನಾವು ಆಸೆ ಪಡ್ತೇವೆ. మన కుటుంబాలు శుభ్రంగా ఉండాలి, అందమైనవిగా ఉండాలని ఆశిస్తాం. ಆತ್ಮಫಲ ನಮ್ಮಲ್ಲಿ ಫಲಿಸಬೇಕಂದ್ರೆ ನಮ್ಮ ಸಭೆಯನ್ನು ನಾವು ಪ್ರೀತಿಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರೀತಿಸಬೇಕಾಗಿ ಹಣ್ಣಿನಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. కాబట్టి మనం కూడా దేవుని యొక్క అంగుగా ఉన్నామంటే దేవుని సంఘాన్ని ప్రేమించేవారిగా. ಸಭೆಗೆ ಬರುವುದು ಮುಖ್ಯ ಅಲ್ಲ, సంఘానికి రావడం ముఖ్యం కాదు, ಸಭೆಯ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಪಾಲು ತೆಗೆದುಕೊಳ್ಳೋದು ಬಹಳ. సంఘ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ప్రాముఖ్యం. 23ನೇ ಕೀರ್ತನೆ 6ನೇ ವಚನ. అలాగే 23వ కీర్తన 6వ వచనంలో మనం చూసినట్లయితే 23:6 నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమను అడగవచ్చు. చిరకాలం యెహోవా మందిరములో
నివాసం చేసి ನಿಶ್ಚಯವಾಗಿ ನನ್ನ ಜೀವಮಾನದಲ್ಲೆಲ್ಲ ಕೃಪೆಯು ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸುವುದು. ಚಿರಕಾಲ ಸದಾಕಾಲ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನ ಸಭೆಯನ್ನು ಮೂರನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಹೇಳಿದ ಹಾಗೆ 23వ కీర్తనలో చెప్పబడిన రీతిగా కృపయ నమ్మని hinbaliస్తుంది. కృపాక్షేమములు మన వెంట వస్తాయి. కృపాక్షేమం చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసి ಸದಾಕಾಲವು ಯೆಹೋವನ ಮಂದಿರದಲ್ಲಿ ವಾಸಿಸುವೆ. ఫల సదాకాలం ప్రేమ యొక్క ఫలం సదాకాలం ఆయన సన్నిధిలో ఉంది. సభೆಗೆ ఏది కొరత ಇದೆಯೋ సంఘానికి ఏం కొరత ఉందో ನಾವು ಸಭೆಯನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡೋದಾದ್ರೆ మన సంఘాన్ని ప్రేమించేవారు అంటే ಸಭೆಯಲ್ಲಿ ಯಾವ ಕೊರತೆ ಎದ್ದು ಕಾಣ್ತಾ ಇದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ಗುರುತಿಸಬೇಕಾಗಿದೆ. ఏది కొరత ఉందో దాన్ని గుర్తించేవారు. ಯಾವ ಕಾರ್ಯ ಅಲ್ಲಿ ಏನು ಆ ಒಂದು ಕಾರ್ಯಗಳಿಗೆ ನಾವು ಸ್ಪಂದಿಸಬೇಕಾಗಿದೆ. ఆ కార్యాలకు మనం స్పందించేవారు. ಬಹಳ ಸಂತೋಷ ಮಾಡಿ ಎರಡನೇ ಮಾಡಿ ನಾವು ಕರ್ತನ ಕೃಪೆಯಿಂದ ಕಟ್ಟಲ್ಪಟ್ಟೆ ಸಹಾಯ ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಗೆ ವಂದನೆ. కాబట్టి రెండవ ఆలయం కట్టుకోవడానికి రెండవ అంతస్తు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేసి మీ అందరికీ వందనాలు. ತುಂಬಿಸುವಂತ ಜವಾಬ್ದಾರಿ ಕೂಡ ನಮ್ಮ ಕೈ. అది ఆలయాన్ని కూడా ఎప్పుడు కూడా మన బాధ్యత. కొరత ఎత్తి కాಣ್ತಾ ಇದೆ. ఆ కొరత కనబడుతూ ఉంది. ఆత్మಗಳ ಒಂದು కార్యಕ್ಕೆ నిన్ను నన్ను బాధ్యస్తున్నాను. ఆత్మ సంపాదనలో నువ్వు నేను బాధ్యులమై ఉన్నాం. ಆತ್ಮ ಫಲ ನಮ್ಮಲ್ಲಿ ಫಲಿಸಬೇಕಂದ್ರೆ ఆత్మ ఫలంలో ఫలించాలంటే ಕರ್ತನ ಸಹವಾಸವನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು. దేవుని యొక్క సహవాసాన్ని ప్రేమించాలి. ಕರ್ತನ ಸನ್ನಿಧಾನವನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು. ఆయన సన్నిధానాన్ని ప్రేమించాలి. ಕರ್ತನ ಸತ್ಯತೆಯನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು. దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించాలి. ಕರ್ತನ ಸೇವೆಯನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು. దేవుని యొక్క సేవను ప్రేమించాలి. ಕರ್ತನ ಸೇವಕರನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು. దేవుని యొక్క సేవకులను ప్రేమించాలి. ಕರ್ತನ ಸಭೆಯನ್ನು దేవుని సంఘాన్ని కూడా ప్రేమించాలి. ಆತ್ಮ ಫಲ అప్పుడు ఆత్మ ఫలములను ఫలించింది. ಆ ಫಲಕ್ಕೆ ಪ್ರತಿಫಲ ಖಂಡಿತ ನಮಗೆ ಆ ಕರ್ತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸಿದ್ಧವಾಗಿದೆ. ఆ యొక్క ఖచ్చితంగా ఆ యొక్క ఆత్మ ఫలం మనలో ఉన్నట్లయితే దాని యొక్క ఫలితం ఖచ్చితంగా చూడాలి. ಸೇವೆಯನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡೋಣ. దేవుని యొక్క సేవను ప్రేమిద్దాం. ಸೇವಕರನ್ನು ಪ್ರೀತಿಸೋಣ. సేవకులను మనం ప్రేమిద్దాం. ಸಭೆಯನ್ನು ಪ್ರೀತಿಸೋಣ. సంఘాన్ని మనం ప్రేమిద్దాం. ದೇವರ ಸತ್ಯವಾಕ್ಯವನ್ನು ಪ್ರೀತಿಸೋಣ. సత్యవాక్యాన్ని మనం ప్రేమిద్దాం. ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ దేవుని యొక్క సన్నిధానం ಪ್ರೀತಿಸೋಣ. ప్రేమిస్తాం. ಕರ್ತನ ಸಹವಾಸವನ್ನು ಪ್ರೀತಿಸೋಣ. దేవుని యొక్క సహవాసాన్ని ప్రేమిద్దాం. దేవుని వాక్యంలో అందరూ పైకి ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయినా మా ప్రియ పరలోక తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, యుగములు సదాకాలము జీవించే మా ప్రభువా, దాసుల ద్వారా మీరు మాకు వచ్చిన మా వర్తమానాన్ని మా ప్రభువా అనుగ్రహించడం ప్రేమ మరణం అంత బలమైనదని మా ప్రభువా వాక్యంలో ముందు తెలుసుకోగలుగుతారు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, వాక్యాన్ని ప్రేమించాలి, సత్యాన్ని ప్రేమించాలి, నిన్ను ప్రేమించాలి. దేవా, నీ ఆలయంలో మందిర ద్వారములు